Hello guys, this is Fit with Leo. Welcome to my channel. సో ఆల్రెడీ నేను చెస్ట్ వర్కౌట్ అయితే ఒకటి పోస్ట్ చేశాను, బిగ్నర్ వర్కౌట్ సిరీస్ అని చెప్పి మనం ఒకటి ప్లాన్ చేసాం కదా. సో చెస్ట్ వర్కౌట్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇప్పుడైతే నేను బ్యాక్ వర్కౌట్ అనేది ఎట్లా చేయాలో నేను చెప్తాను. బిగ్నర్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ చేయాలి, ఎన్ని వర్కౌట్లో స్కెడ్యూల్ చేయాలి, స్కెడ్యూల్కి ఎన్ని వర్కౌట్స్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో వాటి గురించి నేను చెప్తాను, ఒక సిరీస్ నేను ప్లాన్ చేశాను. అండ్ ఇంకొకటి, చాలా మందికి బెస్ట్ ఇది బిగినర్స్ కనే కాదు, ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి కూడా చాలా మందికి ఎట్లా అంటే బ్యాక్ వర్కౌట్ చేస్తారు, బట్ ఆ బ్యాక్ని పంపింగ్ ఫీల్ అవ్వరు. ఎందుకనంటే మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఉండదు. వాళ్ళు ఏదో స్ట్రెంత్ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు, బట్ అది వర్క్ అవ్వదు. సో వాళ్ళకు కూడా నేను ఎట్లా చేయాలో నేను చెప్తాను. అండ్ ఇంకొకటి, ఒక మంచి చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది లైట్ తీసుకుంటారు. ఒక మంచి బ్యాక్ రావాలి, నీకు పంపింగ్ ఫీల్ అవ్వాలి, ఫాస్ట్గా నీకు క్విక్గా నీకు బ్యాక్ అనేది మంచిగా బిల్డ్ అవ్వాలని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కాంపౌండ్ మూమెంట్ వర్కౌట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే డెడ్ లిఫ్ట్ ఒకటి, బెంట్ ఓవర్ బార్బెల్ రోయింగ్ అండ్ పుల్అప్స్, ఈ మూడింటిని చాలా మంది లైట్ తీసుకుంటారు. సో వాటిని కూడా ఫస్ట్ మీరు ఎన్ని వర్కౌట్ బ్యాక్లో మీరు ఏ వేరియేషన్ చేసినా సరే ఈ 3ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి ఎవ్రీ వీక్. ఓకే, సో ఇప్పుడైతే మనం ఆ బ్యాక్ వర్కౌట్ని మనం స్టార్ట్ చేద్దాం. కమాన్. సో కాంపౌండ్ వర్కౌట్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి ద బెస్ట్ వర్కౌట్ అనమాట, ద బెస్ట్ బాడీ వెయిట్ వర్కౌట్, పుల్అప్స్. కమాన్. బ్యాక్ కాంపౌండ్ వర్కౌట్స్లో ఫస్ట్ వర్కౌట్ పుల్అప్స్. ప్లీజ్ దీన్ని అయితే ఇగ్నోర్ చేయకండి. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, బట్ ఇగ్నోర్ చేయకండి. మీ బ్యాక్కి మంచి షేప్ ఇచ్చే ఫస్ట్ వర్కౌట్ అయితే ఇది. దీన్ని అయితే 10x4 సెట్స్ కింద డివైడ్ చేసుకోండి. 10x4 సెట్స్ చేయండి, సరిపోతుంది. కాంపౌండ్ వర్కౌట్స్లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి మన ఫేవరెట్ డెడ్ లిఫ్ట్ అనమాట. సో ఆల్రెడీ నేను డెడ్ లిఫ్ట్ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. బిగినర్స్ అయితే ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏమేమి యూజ్ చేయాలి, పవర్ ర్యాక్ యూజ్ చేయాలా లేదా ఫ్లాట్ బెంచ్ యూజ్ చేయాలని నేను చెప్పాను. సో కాంపౌండ్ వర్కౌట్స్, బ్యాక్ కాంపౌండ్ వర్కౌట్స్లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. లిఫ్ట్ చేసినప్పుడు బిగినర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. ఎవరు ఈగో లిఫ్టింగ్ అయితే ఎవ్వరు చేయొద్దు. ఈగో లిఫ్టింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను. డెడ్ లిఫ్ట్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, థర్డ్ వేరియేషన్ వచ్చేసి కాంపౌండ్ వర్కౌట్స్, బ్యాక్ కాంపౌండ్ వర్కౌట్స్లో బెంట్ ఓవర్ బార్బెల్ రోయింగ్. ఆ బెంట్ ఓవర్ బార్బెల్ రోయింగ్ పొజిషన్ అయితే నేను చూపిస్తాను. చాలామంది ఏం చేస్తారంటే రివర్స్ గ్రిప్ పెట్టాలా, లేకపోతే అండర్ గ్రిప్ పెట్టాలా, లేకపోతే నార్మల్ గ్రిప్ పెట్టాలా అని అడుగుతారు. చాలామంది నా క్లయింట్స్లో కూడా ఎట్లా అడుగుతారు. పోయిందా, అండర్ గ్రిప్ పెడితేనేమో లోవర్ బ్యాక్ వర్క్ అవుతుంది, అప్పర్ గ్రిప్ పెడితేనేమో మనకి అప్పర్ బ్యాక్ వర్క్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనం అయితే అప్పర్ బ్యాక్ చేస్తున్నాం. నేను అప్పర్ బ్యాక్కి లోవర్ బ్యాక్కి రెండు చూపిస్తాను ఇప్పుడు. సి, ఓకే, సో బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. 1 2 3 4 5 6. సో మనం వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే మనం పైకి ఇట్లా రోయింగ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ స్క్వీజ్ అవ్వాలి. అంటే 1 సెకండ్ ఇట్లా స్క్వీజ్ చేసి రిలీజ్ చేయండి, 1 సెకండ్ స్క్వీజ్ చేసి రిలీజ్ చేయండి. ఇప్పుడు నేను రివర్స్ గ్రిప్ చూపిస్తాను. రివర్స్ గ్రిప్ ఎట్లా అంటే అండర్ గ్రిప్. ఓకే, 1 2 3 4 5. సో ఇది అండర్ గ్రిప్. సో ఇవైతే మనకి బ్యాక్లో కాంపౌండ్ వర్కౌట్స్ అనమాట. ఈ 3 కాంపౌండ్ వర్కౌట్స్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మీరు ఎవ్రీ బ్యాక్ షెడ్యూల్ చేసినప్పుడు ఈ త్రీ వర్కౌట్స్ని పక్కా ఇంక్లూడ్ చేసుకోండి. మీకు గ్రోత్ కొంచెం తొందరగా కావాలి, తొందరగా నా మజిల్ బిల్డ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు కాంపౌండ్ వర్కౌట్స్ యాడ్ చేయాల్సిందే. కాంపౌండ్ వర్కౌట్స్ అంటే మనం ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని కాంపౌండ్ వర్కౌట్ అంటారు. ఓకే, సో ఇప్పుడైతే మనం అసలైన బ్యాక్ వర్కౌట్ మనం స్టార్ట్ చేద్దాం. సేమ్ చెస్ట్లో చెప్పినట్టే మనకి బ్యాక్ వర్కౌట్లో ఏంటంటే వర్కౌట్ ఏ, వర్కౌట్ బి అని రెండు ఉంటాయి.
అది ఏంటంటే వర్కౌట్ ఏలో ఒక వీక్ వర్కౌట్ ప్లాన్ చేసుకోండి, వర్కౌట్ బిలో ఇంకొక వీక్ వర్కౌట్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే వర్కౌట్ ఏలో ఏమేమి వర్కౌట్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. కమాన్. సో ఈ వర్కౌట్ ఏలో మనకు వచ్చేసి 4 వర్కౌట్స్ ఉంటాయి. 4 వర్కౌట్స్ మాత్రమే చేయండి, అందుకంటే ఎక్కువ చేయొద్దు బ్యాక్కి. ఓకేనా, 4 వర్కౌట్స్ బిగినర్స్ కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఈ 4 వర్కౌట్స్ 1 వీక్కి వర్కౌట్ ఏ, సెకండ్ వీక్కి వర్కౌట్ బి, అట్లా 7 to 8 వీక్స్ మీరు ప్లాన్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి వీడియో ఈ వర్కౌట్ సిరీస్, ఈ బిగినర్ వర్కౌట్ సిరీస్ అన్నీ కూడా ఏం చేస్తారంటే 7 to 8 వీక్స్, కుదిరితే 10 వీక్స్ కూడా వర్కౌట్ ఏ, వర్కౌట్ బి మాత్రమే రిపీటెడ్ చేయండి. 4 వర్కౌట్స్తో మీకు నేను 4 వర్కౌట్స్ ఎందుకు ఇచ్చానంటే ఆల్రెడీ మీకు కాంపౌండ్ వర్కౌట్స్ నేను చూపించా. ఆ కాంపౌండ్ వర్కౌట్స్ని యాడ్ చేసుకుంటూ ఈ 4 వర్కౌట్స్ చేయండి. ఓకే, అందు గురించి నేను 4 వర్కౌట్స్ మాత్రమే నేను చెప్తున్నా. 4 వర్కౌట్స్లో ఫస్ట్ వచ్చేసి వెరీ బేసిక్ వర్కౌట్, లాట్స్ పుల్ డౌన్. కమాన్. సో లాట్స్ పుల్ డౌన్ చాలా మంది చేసినప్పుడు ఏం చేస్తారంటే లాట్స్ పుల్ డౌన్లో ఫస్ట్ నేను ఒకసారి చూపిస్తా బిగినర్స్ మిస్టేక్స్ ఎట్లా చేస్తారంటే లాట్స్ పుల్ డౌన్ చేసినప్పుడు ఇలా చేస్తారు, ఇలా రైట్, చూసారా, ఇలా చేస్తారు. దీనివల్ల అందరు ఏమనుకుంటారంటే నేను ఆర్మ్స్ తోటి ఎంత కిందకి డ్రాప్ చేస్తున్నా అని మాత్రమే ఆలోచిస్తారు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే మన బ్యాక్ లాట్స్ రెండు కూడా ఏమవ్వాలంటే ఇట్లా కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, మనకి ఆర్మ్స్తో సంబంధం లేదు. ఆర్మ్స్ హెల్ప్ తీసుకొని మన బ్యాక్ని రెండు ఇట్లా స్క్వీజ్ చేయాలి. ఓకే, అది ఎట్లా నేను చూపిస్తాను. సో ఫస్ట్ పొజిషన్. ఓకే, సో చెస్ట్ అప్ చేయండి, కంపల్సరీ చెస్ట్ అప్ చేయండి. చెస్ట్ అప్ చేసి 1 2 3 4. ఒక్కసారి నా బ్యాక్ నుంచి చూడండి, నా బ్యాక్ ఎట్లా స్క్వీజ్ అవుతుందో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, కమాన్. 1 2 3. సో చూసారు కదా ఎట్లా అంటే నేను బ్యాక్ని స్క్వీజ్ చేశాను అంటే మీకు ఇమాజిన్ అయిపోవాలి, ఆ మజిల్ మైండ్ కనెక్షన్ అనేది అక్కడి నుంచి వస్తుంది. మనం బ్యాక్ని స్క్వీజ్ చేస్తున్నాం, కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉండాలి. నువ్వు బ్యాక్ని చూడలేవు కాబట్టి బ్యాక్ మొత్తం నీకు ఇమాజిన్ అయిపోవాలి. ఎట్లా అంటే నేను పై నుంచి కిందకి ఇట్లా డ్రాప్ చేస్తున్నప్పుడు బ్యాక్ మొత్తం ఇట్లా స్క్వీజ్ అవుతుంది, మళ్ళీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ స్క్వీజ్ అవుతుంది, మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఇదే మజిల్ మైండ్ కనెక్షన్. ఓకే, ఈ లాట్స్ పుల్ డౌన్ కూడా ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets సరిపోతుంది. సో మనకి వర్కౌట్ ఏలో సెకండ్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ రోయింగ్, బెంట్ ఓవర్ డంబుల్ రోయింగ్. ఓకే, ఆ డంబుల్ రోయింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అబ్బా. సింగిల్ హ్యాండ్తో చేసిన ఏ వర్కౌట్ అయినా సరే, నీకు ఏదైనా మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే సింగిల్ హ్యాండ్తో ఉండే వర్కౌట్స్ని ఎక్కువ చేయండి. దాంట్లో బెంట్ ఓవర్ డంబుల్ రోయింగ్ అంటారు, అంటే సైడ్ డంబుల్ రోయింగ్ కూడా అంటారు దీన్ని. ఓకేనా, అది ఎట్లా నేను చూపిస్తాను, కరెక్ట్ పొజిషన్ నేను చూపిస్తాను. కమాన్. డంబుల్ రోయింగ్లో చాలామంది ఎట్లా అంటే ఏం చేస్తారంటే మెషిన్స్ యూజ్ చేసి లేదా డంబుల్ ర్యాక్స్ యూజ్ చేసి కొంచెం హైట్లో యూజ్ చేస్తారు. అదంతా ఎట్లా అంటే ఆల్రెడీ మైండ్ మజిల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి లేదంటే అడ్వాన్స్ లెవెల్ చేసిన వాళ్ళకి అవన్నీ వర్కౌట్ అవుతాయి. బట్ నువ్వు బిగినర్గా ఉన్నప్పుడు మాత్రం నువ్వేం చేస్తావు అంటే ఒక ఫ్లాట్ బెంచ్ సపోర్ట్ తీసుకో. ఒక ఫ్లాట్ బెంచ్ సపోర్ట్ ఎగ్జాక్ట్ నీ షోల్డర్ లెంత్కి ఎగ్జాక్ట్గా నీ హ్యాండ్ని లాక్ చేసి బ్యాక్ ఎప్పుడు కూడా స్ట్రైట్ ఉండాలి, హెడ్ డౌన్ ఉండద్దు. హెడ్ ఎప్పుడు కూడా మిర్రర్లోనే చూసుకోవాలి. ఓకే, మిర్రర్లో చూసుకొని సో ఇప్పుడు డౌన్. ఇప్పుడు డంబుల్ ఏం చేయాలంటే ఫస్ట్ డౌన్ స్క్వీజ్, డౌన్ స్క్వీజ్, డౌన్ స్క్వీజ్, డౌన్ స్క్వీజ్, డౌన్ స్క్వీజ్. ఓకే, సో సైడ్ డంబుల్ రోయింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్. మజిల్ మైండ్ కనెక్షన్ ఎట్లా పెట్టాలంటే మనం డౌన్ చేసినప్పుడు కిందకి వెళ్తుంది. సో ఈ లాట్స్ ఓపెన్ అవుతుంది. మీకు పైకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని మొత్తాన్ని ఇట్లా స్క్వీజ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే అందరూ చేసే మిస్టేక్ నేను చెప్తాను. చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే డంబుల్ రోయింగ్ ఇట్లా చేస్తారు, ఇలా ఉండి ఇలా లేపుతారు. అప్పుడు ఏమవుతుంది, మీకు షోల్డర్ మీద మాత్రం వెయిట్ పడుతుంది. బట్ పొజిషన్ అనేది బ్యాక్. ఓకే, బ్యాక్. సింపుల్గా చెప్పాలంటే ఆటో స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా లేపుతావు నువ్వు, ఆటో స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తావు అట్లా. ఈ సైడ్ డంబుల్ రోయింగ్ అనేది దీన్ని కూడా ఏం చేస్తారంటే 12 to 15 repetitions into 3 sets చేయండి, బోత్ సైడ్స్. సో
ఏలో థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఫేస్ పుల్స్. ఈ ఫేస్ పుల్స్ చాలా మంది ఏం చేస్తారంటే షోల్డర్ వర్కౌట్లో ఇంక్లూడ్ చేస్తారు, బట్ ఇది అప్పర్ బ్యాక్కి సంబంధించిన వర్కౌట్. నువ్వు బిగినర్గా ట్రై చేస్తున్నప్పుడు, నీ బ్యాక్ వర్కౌట్లో ఫేస్ పుల్ని కూడా యాడ్ చేయి. ఓకే, ఇది ఒక మనకి ఏంటంటే రేర్ డెల్స్కి బ్యాక్ షోల్డర్. మీరు ఏం చేస్తారంటే బ్యాక్ షోల్డర్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, బ్యాక్ డెల్టాయిడ్స్ అనమాట. ఫ్రంట్ డెల్టాయిడ్ లాగా బ్యాక్ డెల్టాయిడ్స్ ఉంటుంది, ఆ బ్యాక్ డెల్టాయిడ్స్కి యూజ్ అవుతుంది. అండ్ అట్లానే మిడ్ లాట్స్కి అండ్ ఇంకొకటి ట్రాప్స్కి కూడా ఇది వర్క్ అవుతుంది. అవన్నీ బ్యాకే ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా బ్యాక్ వర్కౌట్ అంటారు. చాలా మంది షోల్డర్లో ఇంక్లూడ్ చేస్తారు, బట్ షోల్డర్లో ఇంక్లూడ్ చేయొద్దు. మీరైతే దీన్ని బ్యాక్ వర్కౌట్ కింద కన్సిడర్ చేయండి. ఓకే, ఆ ఫేస్ పుల్స్ ఎట్లానే ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఒక మిషన్ తీసుకోండి. సో వెయిట్ ఎప్పుడు కూడా మోడరేట్గా పెట్టుకోండి, ఆవేశపడద్దు. ఓకే, ప్రతి వర్కౌట్కి ఆవేశపడద్దు, వెయిట్ ఓవర్ పెట్టుకోండి. ఫేస్ పుల్ పొజిషన్ అయితే ఇది. ఓకే, ఫేస్ మీదకి మనం పుల్ చేయాలి. ఓకే, సో 1 2. సో దీంట్లో నీకు మజిల్ మైండ్ కనెక్షన్ అనేది ఎట్లా వస్తుంది అని నీకు డౌట్ వస్తే నేను ఒకటి చెప్తా విను. మనం ఏం చేస్తాం, ఫేస్ పుల్స్ అనగానే మనం ఏం చేస్తామంటే 1 2 3 అని కిక్ చేస్తాం, బట్ కిక్ చేయొద్దు. ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ కూడా స్క్వీజింగ్ కాన్సెప్ట్ అనమాట. కిక్ చేయడం కాదు. ఇట్లా పుల్ చేసామని అంటే కిక్ చేయడం కాదు, అది పుల్ అంటే లాగుతూ కిక్ చేయట్లే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, స్క్వీజ్ చేయాలి. ప్రతి వర్కౌట్ అంతే. నీకు మైండ్ మజిల్ కనెక్షన్ కావాలి అని అంటే ఖచ్చితంగా స్క్వీజ్. ఒకసారి నేను చూపిస్తాను. స్క్వీజ్. ఒక్కసారి నా బ్యాక్ చూడు, ఎట్లా వర్క్ అవుతుందో చూడు. ఒకసారి స్క్వీజ్ చేస్తాం. స్క్వీజ్. అండ్ ఇంకొకటి దీంట్లో ఫేస్ పుల్స్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా మంది ఫేస్ పుల్స్ చేసినప్పుడు నా హ్యాండ్ మూమెంట్ చూడండి. సో ఏం చేస్తారంటే ఇలా పెట్టి ఫేస్ పుల్ అవుతారు, బట్ అలా కాదు. ఫేస్ పుల్ అనేది ఎప్పుడు ఇలా ఈ పొజిషన్లో ఉండద్దు, ఎప్పుడు కూడా ఈ పొజిషన్లో ఉండాలి. ఫేస్ పుల్ ఈ పొజిషన్లో ఉండాలి. ఓకే, ఈ పొజిషన్లో ఉండి స్క్వీజ్. ఓకే, దిస్ ఇస్ ఫేస్ పుల్. సో ఇది కూడా మీరు ఏం చేస్తారంటే వర్కౌట్ ఏలో ఇది థర్డ్ వర్కౌట్ కాబట్టి దీన్ని అంటే మీరు ఏం చేస్తారంటే సేమ్ 12 to 15 repetitions into 3 sets చేయండి, సరిపోతుంది. రైట్. సో మనకి వర్కౌట్ ఏలో ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి ఇది కూడా చాలా మంచి వర్కౌట్. దీన్ని స్టాండింగ్ రోప్ పుల్ ఓవర్ అంటారు. మనం రోప్ యూజ్ చేసి మనం చేయొచ్చు. బిగినర్స్కి అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది ఇది, బట్ దీనికి కొంచెం మైండ్ మజిల్ కాన్సన్ట్రేషన్ చేయాలి. కొంచెం టెక్నిక్ అనేది లేదా ఫామ్ అనేది నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ ఇది కూడా. అది ఎట్లానో నేను చూపిస్తాను, క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే, ఫోన్ రోప్తో చేసినప్పుడు అసలు నార్మల్గా ఎగ్జాక్ట్ వర్కౌట్ ఏంటి అని అంటే, సో ఇది మనం బెండ్ అయ్యి 1 2 3. సో చాలామంది ఈ వర్కౌట్ని ఎట్లా చేస్తారంటే బ్యాక్ స్ట్రైట్ పెట్టారు, రౌండ్ బ్యాక్ పెడతారు. రౌండ్ బ్యాక్ పెట్టి ఇలా చేస్తారు, రౌండ్ బ్యాక్ పెట్టి ఇలా చేస్తారు అనమాట, రౌండ్ బ్యాక్. బట్ మనం చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ పోస్చర్ నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. సో 2 arms. ఓకే, ఒక 4 feet డిస్టెన్స్ తీసుకోండి. ఒక 4 feet డిస్టెన్స్ తీసుకొని బ్యాక్ స్ట్రైట్ చేయండి. బ్యాక్ అంటే మరీ స్ట్రెచ్ చేయొద్దు, జస్ట్ న్యూట్రల్ చేయండి. బ్యాక్ న్యూట్రల్ చేసి మొత్తం రిలీజ్ చేయండి. మొత్తం రిలీజ్ చేసి ఇలా మొత్తం బ్యాక్ స్క్వీజ్, మళ్ళీ అగైన్ రిలీజ్. ఓకే, సి షేప్ రావాలి, ఇలా సి షేప్ రావాలి. ఓకే, మొత్తం తీసుకొని స్క్వీజ్, అగైన్ రిలీజ్, అగైన్ స్క్వీజ్, అగైన్ రిలీజ్, అగైన్ స్క్వీజ్. సో ఇది కూడా మనకి మంచి బెస్ట్ వర్కౌట్. ఓకే, ఇది కూడా ఏం చేస్తారంటే 12 repetitions into 3 sets. ఓకే, మీకైతే నేను ఇప్పుడు ఒక బెస్ట్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నా. ఏంటి అంటే మన హోల్ అప్పర్ బాడీలో బ్యాక్ అనేది చాలా ఈజీగా డెవలప్ అవుతుంది. అంటే బ్యాక్ అనేది బల్కింగ్ చాలా ఈజీగా డెవలప్ అవుతుంది. కటింగ్ అనేది కష్టం, బట్ బల్కింగ్ అనేది చాలా ఈజీగా డెవలప్ అవుతుంది. బట్ బ్యాక్ వర్కౌట్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ వీ షేప్ నీ బాడీకి అప్పర్ బాడీకి ఒక మంచి లుక్ ఇచ్చేది ఏంది అని అంటే ఆ బ్యాకే. ఆ వీ షేప్ బాడీ, ఆ వీ షేప్ ఫ్లాట్స్ అన్ని బయటకు వస్తూ ఉంటే నీకు మంచిగా కనిపిస్తుంది బాడీ అనేది. బట్ బ్యాక్ వర్కౌట్స్ మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. మెల్లమెల్లగా నువ్వు చేస్తూ ఉంటే నీకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది, నువ్వు కూడా ఎడిక్ట్ అవుతుంటావు బ్యాక్ వర్కౌట్కి.
సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ వర్కౌట్స్. సో మనకి వర్కౌట్ ఏ అయితే మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు వర్కౌట్ బి గురించి మనం చూద్దాం. ఓకే, వర్కౌట్ బిలో ఎన్ని వర్కౌట్స్ ఉంటాయి? వర్కౌట్ బిలో కూడా 4 వర్కౌట్సే ఉంటాయి. నేను 4 వర్కౌట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే బిగినర్స్కి నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్కౌట్స్ కావాలంటే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రై చేయొచ్చు. ఇది ఫస్ట్ మీకు మెజిల్ గెయిన్, ప్రతి బ్యాక్లో ఉండే ప్రతి మజిల్ టార్గెట్ అయ్యి ప్లాన్ చేసిన వర్కౌట్స్ ఇవన్నీ ఎవరైనా వర్కౌట్స్ చేయొచ్చు, చేస్తే ఇంకా బెటర్. అండ్ ఇంకొకటి ఫస్ట్ అయితే మనం ఈ వర్కౌట్ ఏబి మనం 4 వర్కౌట్సే అని చెప్పి లైట్ తీసుకోవద్దు. ఈ 4 వర్కౌట్స్తో పాటు నేను ముందు చెప్పిన కాంపౌండ్ వర్కౌట్స్ డెడ్ లిఫ్ట్, పుల్అప్స్ అండ్ ఇంకొకటి బెంట్ ఓవర్ బార్బెల్ రోయింగ్ ఉంది కదా, ఆ 3 కూడా ఇంక్లూడ్ చేయండి, నో ప్రాబ్లం. ఆ 3లో మీకు ఏది ఇంక్లూడ్ చేసినా, డెడ్ లిఫ్ట్ ఇంక్లూడ్ చేసినా పర్లేదు, బార్బెల్ రోయింగ్ ఇంక్లూడ్ చేసినా పర్లేదు, పుల్అప్స్ మాత్రం కంపల్సరీ మీరు బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు పుల్అప్స్ మాత్రం ఇంక్లూడ్ చేయండి, పక్కా ఇంక్లూడ్ చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు వర్కౌట్ బి అయితే మనం చూద్దాం. కమాన్ ఇక్కడ. సో మనకి వర్కౌట్ బిలో ఫస్ట్ అండ్ ది బెస్ట్ వర్కౌట్ అనమాట. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ కేబుల్ రోయింగ్ మంచిగా పడుతుంది. నువ్వు కరెక్ట్గా మజిల్ మైండ్ కనెక్షన్ పెట్టి నువ్వు వర్కౌట్ని ఒక కరెక్ట్ టెక్నిక్ నువ్వు ఫాలో అయితే అసలు నీకు పంపింగ్ ఉంటుంది. సీటెడ్ కేబుల్ రోయింగ్ తోటి అదిరిపోద్ది అసలు. అది ఎట్లానో నేను చూపిస్తాను ఒకసారి. కమాన్. సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా నువ్వు సపోర్ట్ తీసుకోవాలి, ఖచ్చితంగా నువ్వు లెగ్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఓకే, లెగ్ సపోర్ట్ తీసుకొని సీటెడ్ కేబుల్ రోయింగ్. ఓకే, లైట్గా నీస్ బెండ్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పెడతారు, ఇట్లా నీస్ బెండ్ చేయకుండా ఇట్లా పెడతారు. అట్లా అస్సలు చేయొద్దు. జస్ట్ మీకు కంఫర్టబుల్గా కూర్చొని మీరు ఏం చేస్తారంటే జస్ట్ చెస్ట్ అప్ చేయండి. చెస్ట్ అప్ చేసి రిలీజ్, స్క్వీజ్. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్టమక్ దగ్గరికి రండి. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారు చాలామంది. 1 2 3 4 ఇది అసలు ఎక్కడ పడుతుందో కూడా ఎవ్వడికి తెలియదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మైండ్ మజిల్, మనం ఏ వర్కౌట్ చేస్తున్నామో దాన్ని న్యాయం చేయండి రా నాయన ఫస్ట్. చాలామంది నా జిమ్లో కూడా నేను చూస్తూ ఉంటాను, చాలామంది ఎట్లా చేస్తారని చెప్పినా వినరాడు. ఎట్లా చేస్తాడంటే ప్రతి ఒక్కడు ఇక్కడ నుంచి ఇలా లాగుతాడు. అసలు దేనికి యూజ్ అవుతుంది? నువ్వు చేయాల్సిన వర్కౌట్ ఏంది? నువ్వు రిలీజ్ చేసి దాన్ని బ్యాక్ మంచిగా స్క్వీజ్ చేయాలి కదా. ఆ స్క్వీజ్ చేయకుండా ఇలా చేస్తే ఏమొస్తుంది? కమాన్ చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ పూరా మొత్తం రిలీజ్ చేసి స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, ఒక మంచి ఫీల్ వచ్చేయాలి. బ్యాక్ని ఇమాజిన్ చేసుకోవాలి. నువ్వు స్క్వీజ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్ నీకు ఇమాజిన్ అయిపోవాలి, నీ కళ్ళ ముందు కనిపించాలి ఆ బ్యాక్. ఎట్లా అంటే ఓకే ఈ స్క్వీజ్ అవుతుంది, మళ్ళీ అగైన్ రిలీజ్ అవుతుంది. బ్యాక్ పార్ట్స్ అన్నీ నీకు వర్క్ అవ్వాలి. అదే కదా మైండ్ మజిల్ కాన్సన్ట్రేషన్ అంటే, మైండ్ మజిల్ కనెక్షన్ అంటే అదే కదా. చాలా ఈజీ అది. వన్స్ నువ్వు అది కనుక మైండ్ మజిల్ కనెక్షన్ అనేది నువ్వు పొందుకున్నావు అని అంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది నీ పంపింగ్ అయితే. కమాన్. సీటెడ్ కేబుల్ రోయింగ్ కదా, ఇది కూడా ఏం చేస్తారంటే 12 to 15 రెపిటేషన్స్ ఇంటూ 3 sets సరిపోతుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు సెకండ్ వేరియేషన్ వర్కౌట్ బిలో సెకండ్ వేరియేషన్ వచ్చేసి మనకి చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోయింగ్ అనమాట. చెస్ట్ సపోర్టెడ్ 2 డంబుల్ రోయింగ్. ఇది వర్కౌట్ చాలా బాగుంటుంది. చాలామంది చేస్తారు, బట్ అది మనకి మిడ్ ల్యాట్స్కి మంచి వర్క్ అవుతుంది. ఆ స్క్వీజింగ్ అనేది చాలామందికి రాదనమాట. జస్ట్ చేస్తారు అంతే తప్ప చాలామందికి పడదు, నాకు షోల్డర్ మీద పడుతుంది అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటారు. బట్ బిగినర్స్ మీరైతే ట్రై చేయండి, తక్కువ వెయిట్తో ట్రై చేయండి, ఎక్కువ స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, తక్కువ వెయిట్ తీసుకొని అది ఎట్లానే ఇప్పుడు నేను చూపిస్తాను. కమాన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది అప్పర్ బ్యాక్ కూడా మంచిగా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ అయితే 2 డంబుల్ని సెట్ చేసుకోండి. ఓకే, సో చెస్ట్ సపోర్ట్ చేయాలి. చెస్ట్ సపోర్ట్ చేసి ఓకే, చెస్ట్ సపోర్ట్ చేసి చెస్ట్ మనం ఇది చేసినప్పుడు ఎప్పుడు కూడా చెస్ట్ అనేది ఇట్లా ఉండి లేపద్ది. చెస్ట్ అనేది ఎప్పుడు అప్ ఉండాలి. ఓకే, అప్ ఉండి కమాన్. 1 2 5 6. సో ఈ వర్కౌట్ ఏంటంటే మనకి అప్పర్ బ్యాక్కి అండ్ మిడ్ ల్యాట్స్కి బెస్ట్ వర్కౌట్ అనమాట, మంచిగా ఉంటుంది. సో ఇది కూడా ఏం చేస్తారంటే 12 to 15 రెపిటేషన్స్ ఇంటూ 3 sets చేయండి, సరిపోతుంది. సో
ఇప్పుడు మనం థర్డ్ వర్కౌట్ వచ్చేసి మనకి అండర్ హ్యాండ్ లాట్స్ పుల్ డౌన్. దీన్ని కన్వెన్షనల్ లాట్స్ పుల్ డౌన్ కూడా అంటారు. సో ఇది ఏంటంటే మనకి మిడ్ బ్యాక్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. అండ్ బైసెప్ మీద కూడా లైట్గా బైసెప్ మీద కూడా మనకి పంప్ అవుతుంది. బైసెప్ అండ్ మిడ్ లాట్స్ మీద మనకి మంచిగా ఫోకస్ అవుతుంది. దీని పొజిషన్ కూడా నేను చూపిస్తాను. కమ్. సో ఎప్పుడు కూడా ఇంత లాంగ్ ఎప్పుడు పట్టుకోవద్దు. ఎప్పుడు కూడా ఇంత షార్ట్ డిస్టెన్స్లో మనం పట్టుకొని, ఓకే, షార్ట్ డిస్టెన్స్లో మనం పట్టుకొని కమాన్. దీన్ని కూడా బ్యాక్ స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. సో ఇది మనకి బ్యాక్ మిడిల్ బ్యాక్ అండ్ మనకి బైసెప్ కూడా వర్క్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి వర్కౌట్ బిగినర్స్ అయితే. సో మైండ్ మజిల్ పెట్టి స్లోగా డౌన్ చేసి స్క్వీజ్ చేసి స్లోగా అప్ చేయండి. సో ఇది కూడా ఏం చేస్తారంటే 12 to 15 రెపిటేషన్స్ ఇంటూ 3 sets సరిపోతుంది. సో మనకి బ్యాక్ వర్కౌట్ బిలో లాస్ట్ వర్కౌట్ వచ్చేసి రివర్స్ పెగ్ డెక్ అనమాట. రివర్స్ పెగ్ డెక్ అంటే దీన్ని మన రివర్స్ ఫ్లైస్ అని కూడా మనం అంటాము. రివర్స్ పెగ్ డెక్ ఇది ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. సో మనకి అందరి జిమ్స్లో ఈ పెగ్ డెక్ మిషన్ ఉంటుంది, బటర్ఫ్లై మిషన్ ఉంటుంది కదా. సో దాన్ని లాస్ట్ హోల్లోకి మనం పెట్టాలి. లాస్ట్ అడ్జస్ట్మెంట్ మనం పెట్టి, సో ఎప్పుడు కూడా ఇది ఎట్లుండాలంటే ఎప్పుడు కూడా షోల్డర్స్ టైట్ ఉండాలి. ఓకే, షోల్డర్స్ టైట్ ఉండాలి. లేదా అండర్ది కొన్నిసార్లు నీకు రైట్ డెల్స్కి నీకు పడాలి అని అంటే కనుక నువ్వు ఏం చేయాలని అంటే నువ్వు కొంచెం సో అబౌవ్ ది షోల్డర్ కూడా నువ్వు పెట్టచ్చు. అండ్ నేనేం చేస్తున్నా అంటే బ్యాక్ వర్క్ అవ్వడానికి, ఓవరాల్ బ్యాక్ వర్క్ అవ్వడానికి నేనేం చేస్తున్నా అంటే రైట్ డెల్స్ వర్క్ అవ్వాలి, నాకు బ్యాక్ వర్క్ అవ్వాలి. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కమాన్, షోల్డర్స్ టైట్ నేను పెట్టాను. కమాన్, స్క్వీజ్. సో ఇది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే బిగినర్స్ ఎట్లా చేస్తారంటే దీనికి ఇగో చూడండి, సేమ్ 1 2 3 4 ఇలా చేస్తారు. బట్ అసలు నార్మల్గా ఇది కరెక్ట్ వర్కౌట్ వే ఏంటి అంటే చెస్ట్ మొత్తం ఇట్లా టచ్ చేయండి. ఇలా బెంచ్కి టచ్ చేసి ఏం చేస్తారంటే జస్ట్ మీరు అప్ చేయండి, హెడ్ అప్ చేయండి. హెడ్ స్ట్రైట్ తిప్పొద్దు, రైట్కి తిప్పొద్దు, లెఫ్ట్కి తిప్పొద్దు. జస్ట్ హెడ్ స్ట్రైట్ చేసి జస్ట్ స్క్వీజ్. ఆ స్క్వీజింగ్ పార్ట్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎట్లా స్క్వీజ్ అవుతుంది. స్క్వీజ్. సో ఇది రివర్స్ ఫ్లైస్ అనమాట, రివర్స్ పెగ్ డెక్ అంటారు దీన్ని. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్. చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. ఎవరు సపోర్ట్ లేకుండా కూడా బిగినర్స్ అనాలి, ఎవరు సపోర్ట్ లేకుండా కూడా ఇప్పుడు నేను చెప్పిన వర్కౌట్స్ అన్ని కూడా ఎవరు సపోర్ట్ లేకుండా బిగినర్స్ అయితే చేయొచ్చు. ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. కొన్ని ఇంటర్మీడియట్ లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్ అయితే ఖచ్చితంగా నీకు పోస్చర్ అనేది, టెక్నిక్ అనేది ఇంకా మోర్ ఇంపార్టెంట్ అనమాట. దీనికి చాలా ఇంపార్టెంట్, వాటికి ఇంకా మోర్ ఇంపార్టెంట్. సో ఫైనల్లీ అయితే మనకి వర్కౌట్ ఏ వర్కౌట్ బి మనం ప్లాన్ చేసుకున్నాం కదా. ఇవి మీరు వర్కౌట్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటారంటే జాగ్రత్తగా వినండి. వర్కౌట్ ఏ వచ్చేసి 1 week స్కెడ్యూల్లో, 1 weekలో మీరు వీక్లీ వన్ డే బ్యాక్ వర్కౌట్ చేస్తారు. సింగిల్ మజిల్ మాత్రమే మీరు ట్రైన్ చేయమని చెప్పాను కదా. ఆ సింగిల్ మజిల్ ఎందుకు ట్రైన్ చేయమని చెప్తున్నా అంటే నేను డబుల్ మజిల్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టే డబుల్ ఇంట్రెస్ట్ మీరు సింగిల్ మజిల్ మీద పెట్టండి. ఎందుకంటే అప్పుడు మీకు ఫామ్ టెక్నిక్ అనేది ఒక మజిల్ నుంచి ఇంకో మజిల్ని మీరు పెంచుకుంటూ వెళ్ళండి. అంతేగాని ఒకటే రోజు 2 మజిల్స్ని మీరు యాక్టివేట్ చేయాలంటే బిగినర్ లెవెల్లో చాలా కష్టం. సో అందుకే నేను చెప్తున్నాను, నా బెస్ట్ సజెషన్ అయితే సింగిల్ మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పర్ డే సింగిల్ మజిల్ మాత్రమే ట్రైన్ చేయండి. సో వర్కౌట్ ఏ వచ్చేసి 1 week చేయండి, వర్కౌట్ బి వచ్చేసి 2nd weekలో చేయండి. సో ఇట్లా ఏం చేస్తారనంటే 7 to 8 weeks, 10 weeks ఇదే వర్కౌట్స్, ఇవే వేరియేషన్స్ కంటిన్యూ చేయండి. అండ్ ఇంకొకటి నేను స్టార్టింగ్లో నేను చెప్పాను చూసారా, కాంపౌండ్ వర్కౌట్స్, డెడ్ లిఫ్ట్, పుల్అప్స్ అండ్ బెంట్ ఓవర్ బార్బెల్ రోయింగ్ నేను చెప్పాను కదా. అవేం చేస్తారంటే మీరు ఈ వర్కౌట్స్ బి వర్కౌట్స్లోనే మీరు కావాలంటే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి వన్ ఆఫ్ ది బెస్ట్ బాడీ వెయిట్ వర్కౌట్ వచ్చేసి పుల్అప్స్. కాబట్టి మీరు బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు వర్కౌట్ ఏ స్కెడ్యూల్లో, వర్కౌట్ బి స్కెడ్యూల్లో కూడా మీరు యాడ్ చేయండి. మీకు మంచిగా వర్క్ అవుద్ది. మీకు మీ బాడీ వెయిట్స్ ఎప్పుడైనా లిఫ్ట్ చేస్తాడమ్మా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బాడీ వెయిట్ వర్కౌట్స్ మనం లిఫ్ట్ చేసుకోవాలి. పుల్అప్స్ జీరో మిషన్ ఇన్వాల్వ్మెంట్, 0 plate ఇన్వాల్వ్మెంట్, 0 కేబుల్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ నీ బాడీ అంతే, నీ బాడీ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంటుంది. నీ బాడీ వెయిట్ని నువ్వు లిఫ్ట్ చేసుకుంటున్నావు. అది నువ్వు లిఫ్ట్ చేసుకోగలిగితే నువ్వు ఏ వర్కౌట్స్ అయినా చాలా ఈజీగా చేస్తావు. అర్థమైందా? సో హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ బ్యాక్ వర్కౌట్స్లో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, వేరియేషన్స్ మీకు నచ్చినట్లు, వే ఆఫ్ వర్కౌట్ మీకు నచ్చినట్లయితే, ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి.
అండ్ ఇంకొకటి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా, సబ్స్క్రైబ్ చేసి అండ్ ఇంకొకటి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.